కే ఆంజనేయులు గారు, మీరు మీ ఏజ్ 38 ఇయర్స్ కదా. సో మొన్న ఈ మధ్యలో 10 days బ్యాక్ కిడ్నీ స్టోన్స్తో వచ్చారు కదా. సో మీకు కిడ్నీ స్టోన్స్ అనేవి రైట్ కిడ్నీలో 7 mm యూరటర్లో ఒకటి ఉంది, తర్వాత లెఫ్ట్ కిడ్నీలో 12 mm 8 mm స్టోన్స్ తోటి వచ్చారు. సో మీకు ఇప్పుడు స్టోన్స్ ఎట్లా ఎన్ని పడిపోయాయి ఏంటి అనేది నాకు ఒకసారి మీరు మొన్న చూపించారు కదా, మీకు రాళ్ళు పడిపోయాయని, అది ఒకసారి చెప్పండి. అంటే నేను ఒక మెడిసిన్ తీసుకున్న ఒక 10 days లోపలనే నాకు 2 రాళ్ళు పడిపోయినాయి సార్. ఉదయం పరిగెడుకున్నాయి, ఒకసారి ఒక స్టోన్ పడిపోయింది, ఒకసారి ఒక స్టోన్ పడిపోయింది, 2 రాళ్ళు పడిపోయింది. 10 మందులు వాడిన 10 days లోపలే 2 రాళ్ళు పడిపోయింది. ఇంతకుముందు ఏమైనా సర్జరీ అయినాయా సార్ దీని గురించి ఏమన్నా? ఒకసారి సర్జరీ అయింది సార్, 4 సంవత్సరాల క్రితం అన్నారు కదా. అవునవును. ఓకే. మళ్ళీ స్టోన్స్ ఫామ్ అయితే నొప్పి వస్తుంటే స్కానింగ్ చేయించుకున్నా, యూట్యూబ్లో మీ వీడియో చూసి మీ దగ్గరకు వచ్చాను. సరే అండి, ఇట్లా అంటే మనకు చాలా పేషెంట్స్కి కిడ్నీలో స్టోన్స్ అనేవి వస్తూ ఉంటాయి, వాటి కోసం సర్జరీస్కి వెళ్తుంటారు. చాలా మంది ఇప్పుడు వీటికి లక్షన్నర చెప్తూ ఉంటారు ఏ హాస్పిటల్కి వెళ్ళినా. అంత అవసరం లేకుండా హోమియోపతిలో పడిపోతుంది అని చెప్పి చాలా మందికి తెలియదు. సో దానికి అవేర్నెస్ కోసమే మనం ఈ చిన్న వీడియో చేస్తున్నాం అంతే. ఓకేనా? అది కూడా పేషెంట్స్కి ఏంటంటే ఎక్కువ ఖర్చు లేకుండా, సర్జరీ అంటే మీరు అడ్మిట్ కావాలా, బెడ్ చార్జెస్ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ లేకుండా మనకు నొప్పి లేకుండా, మీకు నొప్పి వచ్చినప్పుడు మనం మెడిసిన్ వేసుకుంటే కూడా నొప్పి తగ్గడానికి కూడా అందులో మెడిసిన్స్ ఉంటాయి, అది కూడా ఇచ్చాం కదా. సో సరే, ఎట్లా ఉంది మీకు ఇప్పుడు? బాగానే అనిపిస్తుంది కదా? మంచిగా అనిపిస్తుంది. 2 స్టోన్స్ అయితే పడిపోయినాయి, ఇప్పటికైతే మంచిగా ఉంది. ఇంకా మళ్ళీ ఒక 15 days మెడిసిన్ కదా, ఇంకో 15 days మెడిసిన్స్ వాడేయండి. అవి కూడా ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి, అవి కూడా వెళ్ళిపోతాయి. మళ్ళీ స్కాన్ చేయించుకోండి. రైట్, థ్యాంక్ యూ.